రాజ్ చేతిలో ఉన్న బాబును వెన్నెల వచ్చి లాక్కోగానే రాజ్ రియాక్షన్ ఏమిటి? రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మన కళావతిని రాజ్ అంతగా పొగట్టంతో, అంత మంచి కావ్యం చెప్పటంతో మన కావ్య పొంగిపోతుంది. ఇక రాజ్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య వచ్చి, ఏది నిజం ఏది అబద్ధం, ఇప్పుడు మాట్లాడింది నిజమా, ఆ బాబు మీ కొడుకే అన్నది అబద్ధమా అంటూ నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇక రాజ్ మాత్రం తెలివిగా మాట దాటేస్తూ, నీకు అన్యాయం చేశాను అన్నది మాత్రమే నిజం, రా అక్కడ అంతా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అల్లాడిపోతుంది కళావతి, అసలు ఏది నిజమో తెలియక. మీరు ఎంతకాలం ఇలా తప్పించుకుంటారో నేను చూస్తాను, కాసేపట్లో వెన్నెల వస్తుంది కదా, తేలిపోతుంది మీ కథ అనుకుంటుంది మనసులో. ఇది ఇలా ఉండగా రుద్రాని ప్రయత్నాలు మాత్రం ఆపదు. ఉదయాన్నే జ్యూస్లో మత్తు మందు కలుపుకొని వెళ్ళి స్వప్నకు తాగమంటే, ఎందుకో ఇంత ప్రేమ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రేమనా, లేకుంటే నా వెనక ఉన్న ఆస్తి మీద ప్రేమనా అంటూ సూటిగానే అడిగేస్తుంది మన స్వప్న. కనిపెట్టేసిందిరా అనుకుంటూనే, నువ్వు ఎలాగో అడుగుతావని తెచ్చాను తల్లి అంటుంది రుద్రాని కోడలు స్వప్నతో. నాకు తిన్నది అరగలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు నేనేం తాగలేను, వెళ్ళిపోండి అని పంపించేస్తుంది స్వప్న. నేను తినలేదు కదా అని వెళ్ళి పడుకోండి, అన్నీ రెడీ చేసి పెట్టండి, ఎప్పుడు ఏది కావాలంటే అది అడుగుతాను అంటుంది స్వప్న. దాంతో ప్రతిదానిలో మత్తు మందు కలిపి స్వప్నతో తినిపించడానికి త్రాగించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ స్వప్న మాత్రం కడుపులో బాగలేదు అని చెప్పి ఏది తినదు, తాగదు. ఇక వాళ్ళత్తకు మతి పోయినట్లుగానే అవుతుంది. ఇంకా ఆఫీస్ నుంచి రాహుల్ వచ్చే టైంకి జ్యూసులు రెడీ చేస్తూ, నీ పెళ్ళాం ఏం తినడం లేదు, తాగడం లేదు, ఉదయం నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, అది మత్తు వచ్చి పడిపోతే ఆస్తి పత్రాలు కొట్టేద్దామని, కానీ వీలు కావటం లేదురా అని తల కొట్టుకుంటూ చెప్తుంది రుద్రాని కొడుకుతో. ఇంతలో స్వప్న కిందకు దిగుతుంది. దాంతో రాహుల్ స్వప్నను మాటల్లో పెడుతూ తల్లికి సాయిగ చేస్తాడు, తాగు అని. స్వప్న అదే పట్టించుకోకుండా, ఏంటి రాహుల్, ఆఫీస్లో కొత్తగా వచ్చిన స్టెల్లా అనే అమ్మాయిని గోకేవంట, తను అందరి ముందు చీ కొట్టిందంట కదా అని రాహుల్ని నిలదీస్తుంది. క్రమంలోనే రుద్రాని స్వప్న చూడకుండా జ్యూస్లో మత్తు మందు కలిపేస్తుంది. అదే గ్లాస్ స్వప్నకు ఇచ్చి తాగిస్తుంది. చివరకు ఇక జ్యూస్ తాగిన స్వప్న అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. మమ్మీ ఇక ఆ పనిలో ఉందాం, 5-10 నిమిషాల్లో అది నిద్రపోతుంది, వెంటనే ఆస్తి పేపర్స్ నొక్కేద్దాం, దాని వేలు ముద్రలతో తాకట్టు పెట్టి డబ్బు కొట్టేద్దాం అంటాడు రాహుల్. సరే అంటుంది రుద్రాని. ఇక తల్లి కొడుకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మన పార్టీలోకి వెళితే బాబు ఏడుస్తూ ఉంటాడు చాలా అని ఆయా రాజ్కు తీసుకుని వచ్చి బాబును ఇస్తారు. వెంటనే కావ్య పాల సీసా తెచ్చి తాగించండి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఒక అమ్మాయి చీర కట్టుకుని వచ్చి, నా బిడ్డ నా బిడ్డ అంటూ రాజ్ చేతిలో నుంచి బాబును లాక్కుంటుంది. నీకు బుద్ధి లేదా, తల్లి బిడ్డను వేరు చేస్తావా, నా బాబును నాకు కాకుండా చేస్తావా, నా బాబు నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో, వీడు లేకుండా నేను మాత్రం ఎలా బతుకుతాను, కాస్తైనా కనికరం లేకుండా ఎలా తీసుకుని వెళ్ళిపోతావు అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది. అందరూ బిత్తరపోతారు. శ్వేత తనే వెన్నలేనా అనుకుంటుంది. కావ్య బిత్తర చూపులు చూస్తూ, రాజ్ మాత్రం కొయ్యబారిపోతాడు. ఇక బాబును ఎత్తుకున్న అమ్మాయి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు, నిజంగా నీకేం అర్థం కాలేదు కదా, అయినా నువ్వేంటి, రాజ్ ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీ బిడ్డను లాక్కుంటే ఇచ్చేస్తావా అంటూ బాగా నవ్వుతుంది. అంతా అయోమయంగా చూస్తుంటారు. ఏంటి ఇంతమందిలో ఏ ఒక్కరు నన్ను గుర్తుపట్టలేదా అంటుంది నవ్వుతూ. అంతా బిత్తరు చూపులు చూస్తారు. మరి అంతగా రెడీ అయ్యానా అంటుంది నవ్వుతూ. హే ఎవరు నువ్వు అంటాడు రాజ్. బాబు నేను మీ 10th క్లాస్ నీరజని అంటుంది. ఒసే పిచ్చి మొహమా నువ్వా అంటుంది శ్వేత. పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది, వెన్నెలతో మాట్లాడుతుంది. శ్వేత 20 మినిట్స్ చూపిస్తుంది. అంతా వచ్చేసారా, రాజు వచ్చాడా అంటూ స్ట్రైట్గా అడుగుతుంది వెన్నెల. అంతమంది ఉంటే ఎందుకు రాజును మాత్రమే అడుగుతుంది అన్న అనుమానంతో తెలివిగా శ్వేత, పిలిచాను వస్తాననే చెప్పాడు, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు, ఎప్పుడు ఇంతే రాజ్ అని తెలివిగా సమాధానం చెప్తుంది. ఎందుకంటే వచ్చాడు అంటే వెన్నెల రాదేమో, వాళ్ళ ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుందని.
సరే నేను వస్తున్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది మన వెన్నెల. ఈ ఎపిసోడ్లో కూడా లిప్స్ మాత్రమే చూపిస్తారు, వెన్నెలవి ఫేస్ రివీల్ చేయరు. బహుశా రేపటి ఎపిసోడ్లో తనని చూపించొచ్చు.